హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ముందుగా అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 30th ఫిబ్రవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అంతర్జాతీయ, జాతీయ, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. మొదటిది, ట్రాయ్ ఇటీవల డిటిహెచ్ వినియోగదారుల ఛానళ్లను ఎంపిక చేసుకునే చివరి తేదీ ఎప్పటి వరకు పొడిగించింది. ఓకేనా, సో అంటే కొత్తగా పెట్టినటువంటి నిబంధన ప్రకారము మనము ముందుగానే ఛానల్స్ అనేవి ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకు నచ్చిన ఛానళ్ళని మాత్రమే చూసేటువంటి అవకాశం అన్నట్టు ఇది. సో మరి ఈ యొక్క ఛానళ్ళ పొడిగింపు కార్యక్రమాన్ని ఎప్పటి వరకు పొడిగించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మార్చ్ 31 వరకు కూడా పొడిగించడం జరిగింది. వివరాలు చూద్దాము. కొత్త టారిఫ్ విధానం క్రింద ఛానళ్ల జాబితాను ఎంచుకునేందుకు ఇచ్చిన గడువును టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి పొడిగించింది. మార్చ్ 31, 2019 లోపు వినియోగదారులు తమకు కావలసిన ఛానళ్లను ఎంచుకోవచ్చని చెప్పేసి తెలిపింది. గతంలో ఆ గడువు జనవరి 31 వరకు ఉంది. దాన్ని ఇప్పుడు మరోసారి పొడిగించారు. ట్రాయ్ నివేదిక ప్రకారము దేశవ్యాప్తంగా 100 మిలియన్ల కేబుల్ సర్వీసులు, 67 మిలియన్ల డిటిహెచ్ సర్వీసులు ఉన్నట్లుగా పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రకటించిన గ్రామీ అవార్డుల వేడుకల్లో ప్రముఖ అమెరికన్ సంగీత దర్శకుడు ఇప్పటి వరకు తన కెరీర్లో 28వ గ్రామీ అవార్డును అందుకోవడం ద్వారా అత్యధిక గ్రామీ అవార్డుల వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అయితే అతని పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, క్విన్సీ జోన్స్. వివరాలు చూద్దాము. అత్యధిక అవార్డుల విజేతగా ఎవరు నిలిచారో చూద్దాము. ప్రముఖ అమెరికన్ సంగీత దర్శకుడు క్విన్సీ జోన్స్ గ్రామీ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించాడు. తన 70 ఏళ్ల కెరీర్లో 28వ అవార్డును గెలుచుకోవడం ద్వారా గ్రామీ చరిత్రలో అత్యధిక అవార్డులు గెలుచుకునే వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 85 ఏళ్ల క్విన్సీ జోన్స్ తన సుదీర్ఘ కెరియర్లో 10 విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నారు. ఈసారి క్విన్సీ పేరిట రూపొందించిన లఘు చిత్రానికి ఉత్తమ సంగీత చిత్రం అవార్డు లభించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ అవార్డు గెలుచుకున్నారు. క్విన్సీ గతంలో మైకేల్ జాక్సన్తో కూడా కలిసి పనిచేశారు. క్విన్సీ గ్రామీ అవార్డు అందుకున్న ఫోటోను ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసము ₹999 ప్రైమ్ మెంబర్షిప్ని ఏ ప్రముఖ ఆన్లైన్ దిగ్గజ సంస్థతో అందించనున్నట్లుగా పేర్కొంది. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అమెజాన్ ప్రైమ్లో. సో ఏంటో వివరాలు చూద్దాం. మరి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఆ సేవలను వాడుతున్న వినియోగదారులందరూ కూడా $999 విలువ గల ఏడాది అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ను ఉచితంగా అందించనున్నట్లుగా ఆ సంస్థ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్లో 777 ఆ పైన ప్లాన్ను వాడుతున్న కస్టమర్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ ఆఫర్ను పొందాలంటే వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుందిగా పేర్కొంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ఇటీవల నిత్యావసర వస్తువులను ఆన్లైన్లో కూడా విక్రయించేందుకు ఆన్లైన్ స్టోర్ ప్రారంభించినట్లుగా తెలిపింది. ఏంటి ఫ్రెండ్స్? మరి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, స్విగ్గీ. నెక్స్ట్ వన్ చూద్దాం. వివరాలు. ఇప్పటి వరకు కేవలం ఆహార పదార్థాలను మాత్రమే సరఫరా చేస్తే స్విగ్గీ ఇకపై నిత్యావసర సరుకులు కూడా డెలివరీ చేయనుంది. దీనికోసము స్విగ్గీ స్టోర్స్లను మంగళవారం కంపెనీ ప్రారంభించింది. ఈ స్టోర్ల నుంచి పండ్లు, కూరగాయలు, కిరాణా సామాగ్రి, బేబీ కేర్, హెల్త్ కేర్లకు సంబంధించిన వాటితో పాటు ఇతర నిత్యావసర సరుకులను ఇంటి వద్దకే సరఫరా చేయనున్నట్లుగా కంపెనీ పేర్కొంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ట్రైన్ 18, ఓకేనా, ట్రైన్ 18 ప్రతిపాదిత ధరలను ఈ మేరకు తగ్గించారు. ఆప్షన్ ఏ, 1850 నుంచి 1760 వరకు ఉన్నటువంటి చైన్ కార్ టికెట్ను తగ్గించారు. 1850 నుంచి 1760
60 వరకు. నెక్స్ట్ 3,520 నుంచి 3,310 ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్లను తగ్గించారు. సో పై రెండు సరైనవే, ఏది కాదు. మరి ఆన్సర్ ఏంటి? పై రెండు కూడా సరైనవే. వివరాలు చూద్దాం. భారత్ ట్రైన్ 18 టికెట్ ప్రతిపాదిత ధరలను తగ్గించినట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ వారణాసి మధ్య తిరిగే ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మరో 2 రోజుల్లో ఈ ట్రైన్ పట్టాలెక్కనుంది. ఢిల్లీ నుంచి వారణాసికి ఏసీ చైన్ కార్ టికెట్ ధర 1,850 ఉండగా ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర 3,520 చొప్పున ఉంటాయని చెప్పేసి నిన్న అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ ధరలను తగ్గించినట్లుగా మరో ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు ధరలను కూడా తగ్గించినట్టు మరో ప్రకటన విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర 3,520 నుంచి 3,310కి తగ్గించగా చైన్ కార్ టికెట్ ధర 1,850 నుంచి 1,760కి తగ్గించినట్లుగా వెల్లడించారు. నెక్స్ట్ వన్. ఇటీవల దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే రిక్టర్ స్కేల్ పైన ఎంత తీవ్రతగా నమోదవడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 5.1గా నమోదైంది. వివరాలు చూద్దాము. బంగాళాఖాతంలో ఇటీవల భూకంపం సంభవించింది. చెన్నైకు ఈశాన్య దిక్కున సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. దీంతో చెన్నై మహానగరంలోనూ స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. తీరం సమీపంలో ఉన్న అనేక ప్రాంతాల్లోనూ స్వల్ప స్థాయిలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వాతావరణ శాఖ వెల్లడించింది ఫ్రెండ్స్. సో ఇవాళ ఉదయం 7 గంటలకు భూకంపం సంభవించినట్లుగా చెన్నై ప్రజలు తమ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. నెక్స్ట్. ఇటీవల కేంద్ర క్రీడా శాఖ మంత్రి స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఏ విధంగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్పోర్ట్స్ ఇండియా. వివరాలు చూద్దాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి పేరును స్పోర్ట్స్ ఇండియాగా మార్చినట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కొన్ని నెలల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సాయికు బై బై చెప్పేసి స్పోర్ట్స్ ఇండియాను కేంద్ర క్రీడా శాఖ స్వాగతం పలికింది. గంటకు పైగా జరిగిన సమావేశంలో క్రీడా శాఖ సాయి అధికారులు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పేరు మార్పునకు అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. శస్త్రభవన్లో రాజ్యవర్ధన్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్లో పేరు మార్పు విషయము తెలియచేయడమే మిగిలిందని కూడా ఈ వారంలో పూర్తవుతుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దేశంలో క్రీడల అభివృద్ధి కోసం 1984లో సాయిను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము కేంద్ర ప్రభుత్వం అంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ వివరాలు చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, ఇటీవల రాష్ట్రంలో ఏ శాఖ విభాగంలో సమర్థవంతమైన సేవలు అందించడానికి ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం? మరి ఏ యొక్క శాఖలో ఫ్రెండ్స్? అది ఆప్షన్ ఏ అంగన్వాడీ కేంద్రాలలో. సో మరి వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. అంగన్వాడీ కేంద్రాల పరిశిష్టతకు రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు, సరుకుల పంపిణీలో లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు అంగన్వాడీ సూపర్వైజర్లకు ట్యాబ్లు, టీచర్లకు దశల వారీగా స్మార్ట్ ఫోన్లను అందించనుంది. ఈ విధానం వచ్చే నెల నుంచి అమల్లోకి తీసుకురానుంది. దీంతో కేంద్రాల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా చూడాలని భావిస్తుంది. విద్యార్థుల హాజరు మొదలు పంపిణీ చేసే సరుకుల వరకు అన్ని వివరాలు కూడా ఈ ఆన్లైన్లో నమోదు చేయవలసి ఉంటుందిగా పేర్కొంది. నెక్స్ట్ వన్. ఇటీవల వివిధ రాష్ట్రాల సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అష్టపది పేరిట దక్షిణ భారతదేశంలోని ఏ నగరంలో ఈ నెల 14 నుంచి 17 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైదరాబాద్లో. వివరాలు చూద్దాం. విభిన్న రాష్ట్రాల జానపద నృత్యాలు, హస్త కళాకృతులు భాగ్యనగర వాసులను కనువిందు చేయనున్నాయి. దక్షిణ మధ్య ప్రాంత సాంస్కృతిక కేంద్రము ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శిల్పారామంలో ఈ నెల 14 నుంచి 17 వరకు ఆక్టేవ్ అంటే అష్టపది ఫెస్టివల్ పేరిట ఈశాన్య రాష్ట్రాల వేదికను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలను రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సచివాలయంలో సోమవారం ఆవిష్కరించి కార్యక్రమ వివరాలను వెల్లడించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల హైదరాబాద్లో ఇన్నోవివి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభించిన అమెరికా కౌన్సిల్ అధికారి ఎవరు?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్యాథరిన్ హడ్డా. వివరాలు చూద్దాం. నైపుణ్యంతో కూడిన శిక్షణ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని హైదరాబాద్లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా అన్నారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో ఇన్నోవివి సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ కేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపేందుకు అమెరికా, భారత్ మధ్య సంబంధాలను పెంచడానికి ఈ తరహా శిక్షణ ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. నెక్స్ట్ వన్. ఇటీవల హైదరాబాద్లో మరణించిన ప్రముఖ వ్యక్తి గుత్తా బాపినీడు ఏ రంగంలో ప్రముఖుడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చలనచిత్ర దర్శక నిర్మాత ఇతను. ఓకేనా, వివరాలు చూద్దాము. ప్రముఖ దర్శకుడు, నిర్మాత, తెలుగు సినీ పరిశ్రమకు పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన విజయ బాపినీడు కన్నుమూశారు. అనారోగ్య కారణంతో ఆయన ఈ ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. చిత్ర పరిశ్రమలో విజయ బాపినీడుగా సుపరిచితమైన ఈయన 1936 సెప్టెంబర్ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ఒక కేసు ఆధారంగా తీసుకుని వ్యక్తులపై పీడీ కేసులు నమోదు చేయరాదని ఇటీవల ఇచ్చిన ఒక పిటిషన్పై విచారించిన రాష్ట్ర స్థాయి న్యాయస్థానము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ హైకోర్టు. వివరాలు చూద్దాం. మరి ఎందుకు జరిగింది ఈ విషయము క్లియర్గా ఉంటుంది. ఒక కేసు ఆధారంగా చేసుకుని నిందితుడిపై పీడీ యాక్ట్ను ప్రయోగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆయనపై ప్రభుత్వము జారీ చేసిన ముందస్తు నిర్బంధ ఉత్తర్వులను కొట్టివేసింది. ఎంబీఏ చదివి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తన సోదరుడు విజయ్ కుమార్ను అక్రమంగా నిర్బంధించారంటూ శీలం రవికుమార్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ యొక్క కేసును కొట్టివేసినట్లుగా హైకోర్టు పేర్కొనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై పర్యవేక్షణ రుసుమును 10% నుంచి ఏ మేరకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2.5% 10 నుంచి 2.5% పర్యవేక్షణ రుసుమును తగ్గించింది. వివరాలు చూద్దాం. పర్యవేక్షణ రుసుములు 2.5% తగ్గింపు. జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై పర్యవేక్షణ రుసుము 10% నుంచి 2.5% తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రహదారుల సంస్థ ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వము ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల భగీరథ జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పండుగ ఏటా ఏ రోజున నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్లో? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏప్రిల్ 22. వివరాలు చూద్దాము. ఏటా ఏప్రిల్ 22న జరిగే భాగీరథ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వము పేర్కొంది. ఉప్పర లేదా సగర కులానికి చెందిన వారి నుంచి విజ్ఞాపనలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అందులో పేర్కొంది. నెక్స్ట్ వన్, ఇటీవల రాష్ట్రంలో ఎన్ని పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడము జరిగింది? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 4 ఫ్రెండ్స్. 4 పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు చూద్దాము, చాలా క్లియర్గా ఉంటుంది. మరి ఆ 4 కూడా పట్టణాభివృద్ధి సంస్థలు ఏవో కూడా ఎక్కడ ఏర్పాటు చేశారో కూడా చూద్దాం. రాష్ట్రంలో మరో 4 పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అవి ఎక్కడ? శ్రీకాకుళం, బొబ్బిలి, చిత్తూరు, పలమనేరు కేంద్రాలుగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ఇటీవల గన్నవరం, రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్లో విస్తరించిన రన్వేలను ఎవరు ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. ఎవరో చూద్దాం. మరి రాష్ట్రంలోని గన్నవరం, రాజమహేంద్రవరం విమానాశ్రయాల్లో నూతనంగా విస్తరించిన రన్వేలను మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గన్నవరంలో ప్రస్తుతం ఉన్న 2286 మీటర్లుగా ఉన్న రన్వేను 3360 మీటర్లకు పెంచామని, ఈ రన్వేపై ఇక నుంచి బోయింగ్
747, 777 వంటి భారీ విమానాలు దిగేందుకు వీలవుతుందని కూడా వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్, నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా మొదటి దశ పనులు ఈ 2 నదుల మధ్య ప్రారంభం కావడము జరిగింది. మరి ఏ 2 నదుల మధ్య ఫ్రెండ్స్? అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఆన్సర్ వచ్చే ఆప్షన్ ఏ, గోదావరి మరియు పెన్నా నదుల మధ్య. వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి గోదావరి పెన్నా అనుసంధాన ప్రాజెక్టులో తొలి దశ పనులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా క్రోసూరు వద్ద 3వ పంప్ హౌస్ నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ సంస్థ మంగళవారం మట్టి త్రవ్వకం పనులు చేపట్టింది. తొలి దశ పనులను జలవనరుల శాఖ 2 ప్యాకేజీలుగా చేపట్టింది. తొలుత గోదావరి వరద నీటిని పట్టిసీమ చింతలపూడి ఎత్తివేతల పథకాల ద్వారా పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీలకు తరలిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాము. ఇప్పుడు ప్రతిరోజులాగే ఒక జనరల్ నాలెడ్జ్ టాపిక్ని కూడా చూడబోతున్నాం. సో మరి దేనిపైన చూద్దాము. వివిధ జీవులు వాటి శ్వాసేంద్రియాలు శ్వాస క్రియలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేటువంటి ఒక క్వశ్చన్ ఇది. మొదటిగా, క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు కొన్ని ఉభయ జీవులు. వీటి యొక్క శ్వాసేంద్రియాలు ఏంటి? ఊపిరితిత్తులు. శ్వాసక్రియ గల పేరు పుప్పుస శ్వాసక్రియ. ఇంపార్టెంట్. మానవులలో కూడా పుప్పుస శ్వాసక్రియనే ఉంటుంది ఫ్రెండ్స్. పుప్పుస శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తులు ఉన్నటువంటి జంతువులు కావచ్చు, మానవులు కావచ్చు, అందరు జరిపేటువంటి శ్వాసక్రియను పుప్పుస శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్, చేపలు, కొన్ని పీతలు, కప్ప, తాడ్పోల్ లార్వాలు మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. అంటే వీటి యొక్క శ్వాసేంద్రియాలు మొప్పలు. శ్వాసక్రియను ఏమంటారు మరి? జల శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్, తేలు, పీతలు పుస్తాకార ఊపిరితిత్తులు వీటికి శ్వాసేంద్రియాలుగా ఉంటాయి. వీటి శ్వాసక్రియను కూడా పుప్పుస శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్, రొయ్యలు, పుస్తాకార మొప్పలు ఇవి శ్వాసేంద్రియాలుగా కలిగి ఉంటాయి. సో ఇవి జరిపేటువంటి శ్వాసక్రియను జల శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్, వానపాము, జలగ కొన్ని ఉభయచర జీవులు చర్మం ద్వారా శ్వాసిస్తాయి. ఓకేనా, ఇవి జరిపేటువంటి శ్వాసక్రియను చర్మ శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్, కీటకాలు, ఇవి వాయునాళాల ద్వారా శ్వాసిస్తాయి. శ్వాసక్రియ విధానము వాయునాళ శ్వాసక్రియ. నెక్స్ట్, ప్రోటోజోవా శరీర కూడ్యం ద్వారా శ్వాసించడం జరుగుతుంది. అంటే శరీర కూడ్యమే వీటికి శ్వాసేంద్రియాలు. ఓకేనా, సో మరి ఈ శ్వాసక్రియను ఏమంటారు? ప్రోటోజోవాలో వ్యాపనం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.